వెన్నెల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ పెట్టి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మకైతే కాఫీ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ చాలా కోపంగా అయితే ఆ కాఫీని తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో కేశవ దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇప్పుడు నా దగ్గరికి రా, నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం కాఫీని అయితే తన చేతికి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం కాఫీని పట్టుకోకుండా తన చెయ్యిని నిమురుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెలకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వీడికి ఎలాగైనా సరే ఈ రోజు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం పదే పదే తన చెయ్యిని నిమురుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెలకి చాలా కోపం వచ్చేసి ఆ కాఫీని తన చెయ్యి మీద వంపేస్తూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం అయ్యయ్యో మంట మంట, ఇది కాఫీ నా చెయ్యి మీద వంపేసింది అని చెప్పేసి అయితే పిచ్చిదానిలాగా నా చెయ్యి మీద వంపేస్తావేంటి అని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ ఉంటాడు. ఇంతలో నాగమ్మ అది చూసి అరెరే ఏమైందిరా ఏమైంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కేశవ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇదిగో ఈ వెన్నెల ఉంది కదా, నా చెయ్యి మీద కాఫీ వంపేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా కోపంగా వెన్నెల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, కాఫీ తిన్నంగా ఇవ్వడం రాదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నేను కాఫీ తిన్నంగానే ఇచ్చాను, నీ కొడుకే కాఫీ పట్టుకోకుండా నా చెయ్యిని పట్టుకొని నిమురుతూ ఉంటే వాడికి గట్టిగా బుద్ధి చెప్పాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నీ కొడుకుని ఎలా పెంచావు అంటే వాడు ఒక మూర్ఖుడిలాగా పెరుగుతున్నాడు, నీ కొడుకు ఒక సవ్యంగా పెరగటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మకైతే చాలా కోపం వచ్చేసి నా పెంపకం కోసం నువ్వు మాట్లాడుతున్నావా, అయినా నువ్వెవరివని ఇలా మాట్లాడడానికి అని చెప్పేసి అయితే చాలా కోపంగా కసురుకుంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి పంతులు గారిని తీసుకొని వెన్నెల వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వరలక్ష్మి పంతులు గారిని తీసుకొని వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వెన్నెల అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఇంట్లోపలికైతే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం వరలక్ష్మిని చూసి చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.